నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. భుజం నొప్పికి ప్రధాన కారణాలు ఏంటి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అధిక బరువు మోకాలి సమస్యలకు ప్రధాన కారణమవుతుందా? కీళ్ల సమస్యలు ఏ వయసు నుంచి ప్రారంభమవుతాయి? దీర్ఘకాలిక మోకాలు, కీళ్ల మరియు భుజం నొప్పుల సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కొత్తపల్లి దివాకర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, జనరల్ గా మనం చూసినట్లయితే ఏదైనా ఒక పని కొంచెం ఎక్కువ భారంతోనో లేకపోతే ఎక్కువసేపు చేసినప్పుడు మనకి జనరల్ గా జాయింట్ పెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు భుజంలో వచ్చేటువంటి పెయిన్ ని మనం ఎలా తీసుకోవాలని అంటారు? భుజంలో నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. వయసు రీత్యా చూసుకుంటే యంగ్ ఏజ్లో వచ్చేసి యాక్టివిటీ ఎక్కువ కావడం వలన అక్కడ ఉన్న కండరాలు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. వాటిని లైక్ సూప్రాస్పైనటిస్ టెండినైటిస్ అంటాం. కొందరిలో లోకల్గా ఇంజురీస్ అవుతుంటాయి ఇన్సైడ్ సాఫ్ట్ టిష్యూ లైక్ లేబ్రమ్, షోల్డర్ చుట్టూ ఉన్న టిష్యూ ఏదైతే ఉంటుందో లైక్ కారుకు బంపర్ ఉన్నట్లుగా ఉంటుంది షోల్డర్ కప్ చుట్టూ, అది ఇంజురీ అయ్యి చిరిగిపోతుంటుంది. వాటి వల్ల ఇంజురీ పేషెంట్కి డిస్కంఫర్ట్, పెయిన్ వస్తూ ఉంటాయి. కొందరిలో జాయింట్ పక్కకి జరిగిపోతుంటుంది, డిస్లొకేషన్ అంటాం. అది రెగ్యులర్గా జరుగుతుంటే మాత్రం దానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంటుంది. కానీ కామన్గా మేము క్లినిక్లో చూసేటివి ఏంటంటే రెండు కామన్ కండిషన్స్ ఉంటాయండి, మిడిల్ ఏజ్ ప్రాబ్లమ్స్లో వస్తుంటాయి. ఒకటి ఇంపింజ్మెంట్ అంటాం, లైక్ షోల్డర్లో ఉండే రెండు బోన్స్ మధ్యలో ఆ కండరము నొక్కబడిపోతుంటుంది. ఆ నొక్కబడినప్పుడు అక్కడ ఉన్న కండ ఇరిటేట్ అయ్యి అక్కడున్న బర్సల్ లేయర్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లమేషన్ గురి కావడం వల్ల నొప్పి కాన్స్టెంట్గా వాళ్ళు ఓవర్ షోల్డర్ ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది దీర్ఘకాలికంగా అట్లే వదిలేస్తే ఆ కండ నొక్కబడి మెల్లగా చిరిగిపోతూ ఉంటుంది. దాన్ని కఫ్ టేర్ అంటాం. అది ఎర్లీ స్టేజ్లో కానీ అడ్రస్ చేయగలిగితే అది చాలా ఈజీగా రిపేర్ చేయగలుగుతాం. అదే మాదిరి నెగ్లెక్ట్ చేస్తూ వదిలేస్తే అక్కడ షోల్డర్ చుట్టూ ఉన్న కండరాలు మొత్తం చిరిగి చాలా కష్టమైన రిపేరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే సమస్య వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇంకా కామన్ కండిషన్ మేము మరీ ఫ్రీక్వెంట్గా చూసేది, ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. లైక్ మిడిల్ ఏజ్లో షోల్డర్ మూమెంట్స్ అనేటివి కంప్లీట్గా ఆగిపోతూ ఉంటాయి. కంప్లీట్గా ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో. సరే, ఇది రావడానికి కారణం ఏదన్నా ఉందా అంటే స్పెసిఫిక్ కాజ్ అంటూ ఏమీ ఉండదు. ఏదో ఒక మైనర్ ఇంజరీ, మైనర్ స్ట్రెయిన్తో పెయిన్ మొదలవుతుంది. ఆ పెయిన్ మొదలైనప్పుడు ఎక్కువ రెస్ట్ ఇచ్చేస్తుంటారు షోల్డర్ కదిలించకుండా. అప్పుడు షోల్డర్ జాయింట్ లోపల ఒక లేయర్ ఆఫ్ టిష్యూ ఫామ్ అయిపోయి గట్టిగా క్యాప్సూల్ అంతా బిగుసుకుపోతుంటుంది. దీన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాము, కామన్ భాషలో ఫ్రోజన్ షోల్డర్, లైక్ ఫ్రీజ్ అయిపోయినట్లు. దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. ఇది సర్జరీ ఐడియల్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే ఈ సర్జరీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, కీహోల్ సర్జరీతో లోపల ఉన్న క్యాప్స్యూల్ రిలీజ్ చేయడం, ఆ టిష్యూని బ్రేక్ చేయడం, ఇదే కాకుండా దాని అండర్లయింగ్ కాజ్ ఏదైతే ఉంటుందో లైక్ ఇంపింజ్మెంట్ అంటాం, అది కూడా ట్రీట్ చేయగలిగే అవకాశం ఉంటుంది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా. ఇది చాలామంది ఫిజియోథెరపీ చేసి చాలా నెలలు చేసి అప్పటికి ఇంప్రూవ్ కాక ఆ తర్వాత నిదానంగా మా దగ్గరికి వస్తూ ఉంటారు. దీన్ని కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేసి ముందు సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయగలిగితే తర్వాత ఫిజియోథెరపీ రోలు ఒక 1 or 2 వీక్స్లో ఆల్మోస్ట్ నార్మల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయండి. అదే డాక్టర్ గారు, అంటే భుజం నొప్పిలో కొంతమంది చూసినట్లయితే చిన్నప్పుడు సమ్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి మనకి పడినప్పుడు. సో ఆ టైంలో అది అంత పెద్ద ఇంపాక్ట్ చూపించదు. బట్ ఏజ్ కొంచెం వెళ్ళే కొద్దీ అప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ట్రీట్మెంట్ చేస్తే దాన్ని ఎంతవరకు మనము రికవర్ చేయొచ్చు అంటారు? నేచురల్గా అండి, ఏదైనా నార్మల్ టిష్యూ డ్యామేజ్ అయ్యి ఆ నార్మల్ టిష్యూ అనేది రెండు బోన్ సర్ఫేసుల మధ్య అడ్డం పడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే నేచురల్గా అక్కడున్న ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోయి మెల్లగా జాయింట్ సర్ఫేస్ అరుగుతూ వెళ్తూ ఉంటుందండి. ఇది షోల్డర్ కన్నా ఎక్కువ ఈ విధంగా మోకాల్లో కనపడుతుంటుందండి. మోకాల్లో రెండు బోన్స్ మధ్యలో ఉన్న కుషన్ చిరగడం, ఆ కుషన్ చిరిగినప్పుడు డైరెక్ట్గా లోడ్ అనేది బోన్ టు బోన్ ట్రాన్స్ఫర్ కావడం, అక్కడున్న కార్టిలేజ్ అరిగిపోవడం, ఎవెన్చువలీ ఆర్థరైటిస్ రావడం, ఇది జరుగుతుంటుందండి. మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. చాంద్ బాషా గారు ఉన్నారు నెల్లూరు నుంచి. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో
హలో, భాషా గారు మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నొప్పి ఉన్నది సార్, ఇది ఒక 3-4 ఇయర్స్ నుంచి. ఏంటండి? ఈ మోకాలు నొప్పి. ఓకే, మోకాలు నొప్పి ఉన్నది. ఓకే, అది మామూలుగా ఎక్స్రే చూపిస్తే 3rd స్టేజ్ అంటున్నారు. ఓకే. అది ఏమన్నా మరి తక్కువ అవుతుందా లేకుంటే రీప్లేస్మెంట్ సార్ అది? మీ పేషెంట్ వయసు అనేది కూడా చాలా ఫ్యాక్టర్ ఉంటుందండి డెసిషన్ మేకింగ్లో. ఈ 3rd స్టేజా 4th స్టేజా అనేది ఓకే, అదొక వే ఆఫ్ డిస్క్రిప్షన్ అనుకోండి. మీ ఇబ్బంది ఎంత సతాయిస్తుంది మిమ్మల్ని అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. ఓకే, మీ వయసు కానీ తక్కువ ఉంటే మోకాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడము, లుబ్రికేషన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంకా రకరకాల డిఫరెంట్ ఇంజెక్షన్స్ లైక్ స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవి ట్రయల్ లాగా ఒకసారి ట్రై చేయొచ్చు. లేదా మరీ ఎక్కువ నొప్పి ఉంది, ఇవి ఆల్రెడీ ప్రీవియస్గా ట్రై చేసాము, నొప్పి తగ్గట్లేదు అంటే టెంపరీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. లేదు అంటే ఏదన్నా కరెక్టబుల్ కాజ్ ఉంది, లైక్ లోపల కుషన్లో మెనిస్కల్ టేర్ అంటాం, అదేమన్నా డ్యామేజ్ అయిందా, లేదంటే కార్టిలేజ్ ఫ్లాప్స్ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయా, ఇట్లా వాటి కీ హోల్ సర్జరీ చేసి టెంపరీగా లేదా పర్మనెంట్గా దానికి ట్రీట్మెంట్ ఉండొచ్చు అనేది తొంగి చూడాల్సి వస్తుంది. మరీ అడ్వాన్స్డ్గా అరిగిపోయి బోన్ పైన బోన్ రాపిడ్ అయితే ఆ స్టేజ్ వస్తే మాత్రం నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. అదే డాక్టర్ గారు, ఈ కీళ్ళ సమస్యలు ఒకప్పుడు కొంచెం ఏజ్ పర్సన్లో చూసాం, ఇప్పుడు మిడిల్ ఏజ్ నుంచి కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? క్లాసికల్గా ఇవి అంటే ఎర్లీ ఏజ్లో కూడా వస్తూ ఉంటాయండి, కానీ అవి డిఫరెంట్ ఏజ్ పెయిన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ కిడ్స్ గ్రోయింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వస్తారు, వాటికి గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. వేర్ బోన్ గ్రోత్, మజిల్ గ్రోత్ డిఫరెంట్ పేస్లో జరగడం వలన ఆ మజిల్ బోన్ జంక్షన్స్లో కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. లేదా ఇంకా నెక్స్ట్ ఏజ్ గ్రూప్లో ఫ్రీక్వెంట్గా వర్కింగ్ ఏజ్ గ్రూప్లో చాలామంది వీక్ డేస్లో అంతా రెస్ట్ తీసుకుంటారు, సడన్గా వీకెండ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు, సడన్ మజిల్స్ జాయింట్స్ అన్నీ ట్రైన్ అయ్యిండవు, వాటికి సడన్గా ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి, మైనర్ స్ప్రెయిన్స్. బట్ క్లాసికల్గా అరుగుదల లక్షణాలంతా 40-50 ఇయర్స్లో స్టార్ట్ అవుతూ ఉంటాయండి చాలామందికి. అది జెనెటికల్గా కొందరిలో ఎర్లీగా కూడా స్టార్ట్ కావచ్చు. ఒకవేళ బాగా అడ్వాన్స్గా అరిగిపోతూ ఉన్నాయంటేనే నెక్స్ట్ ఇంటర్వెన్షన్, లేదా బాగా అవస్థపడుతున్నారంటే అది ఒక వే ఆఫ్ వర్క్ డయాగ్నోసిస్ చేయడం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం చేయాల్సి వస్తుంటుంది. కొందరిలో ఎర్లీ ఏజ్లో కూడా ఎందుకు వస్తుంటాయి అనేది చూడాల్సి వస్తుందండి. మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఇంకేదైనా కీళ్ళ వ్యాధి లక్షణాలు ఉన్నాయా, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉంటే అది టోటల్ మేనేజ్మెంటే మారిపోతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. అంజూబ్ గారు ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. మేడం షేక్ అజీవ్ అండి, 60 ఇయర్స్ ఉంటాయి సార్. మేడం ఈయనకి పొట్టం వేళ్ళలో, పీపు పైన, తొడల్లో నొప్పులు మేడం తగ్గట్లేదు. ఓకే, అవి ఒక షాట్ ఉండట్లేదు సార్. కాసేపు తొడల్లో ఉండేది, కాసేపు నడుములు ఉండేది, కాసేపు భుజాలకు ఉండేది, కాసేపు బొట్టలు వెళ్ళకొచ్చింది సార్. ఓకే. 60 ఏళ్లలో ఇన్ని జాయింట్ పెయిన్స్ అంటే ఒకటి చూడాలండి, వయసుతో పాటు అన్ని జాయింట్స్ అరిగి వయసు రీత్యా వచ్చే ఆస్టియోఆర్థరైటిస్తో వచ్చే నొప్పులు అయితే అన్ని జాయింట్స్ని మనం మేనేజ్ చేయలేమనుకోండి. కొన్ని మేజర్ జాయింట్స్ ఏదన్నా బాగా అరిగితే సర్జరీ రోల్ ఉంటుంది, కొన్ని జాయింట్స్లో ఓన్లీ మెడికల్ మేనేజ్మెంటే ఉంటుందండి. ఈ వయసులో మోస్ట్లీ ఆస్టియోఆర్థరైటిస్ ఉండే ఛాన్సే ఉంటుంది, ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇంకొంచెం ఎర్లీ ఏజ్లోనే బయటపడుతూ ఉంటుంది. నెక్స్ట్ కాల్ అండి, కృష్ణ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే మేడం. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, నాకు రైట్ షోల్డర్ దగ్గర లాగుతున్నట్టు పెయిన్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సార్. ఇలా నొక్కుతున్నప్పుడు కాదు, లోపల ఇంటర్నల్ గా. అవునండి. నాకు 48 ఇయర్స్ సార్ ఏజ్. ఓకే. అది మామూలుగా ఇంత ముందు చూపించాను సార్, మామూలుగా ఇది ఎక్స్ప్రెస్ కానీ మామూలుగా ఏం చూపించారు, మామూలుగా మెడిసిన్ పెట్టారు, తర్వాత ఏం తగ్గలేదు సార్. అది
సరే అండి, మోస్ట్లీ మీకున్న ప్రాబ్లము ఇంపింజ్మెంట్ అంటామండి. అంటే సూప్రాస్పైనేటస్ అంటే షోల్డర్ చుట్టూ ఉన్న ఒక మజిల్ మధ్యలో నొక్కబడుతూ ఉంటుంది. మోస్ట్లీ ఇది తగ్గట్లేదు అంటే దానికి ఇంజెక్షన్ అన్న ట్రై చేయొచ్చు, లేదంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ స్కాన్ తీసి ఒకవేళ కండ పైన ప్రెషర్ ఉంది అంటే అప్పుడు కీ హోల్ సర్జరీ అంటే స్కోప్ పెట్టి అక్కడున్న కండని రిలీజ్ చేయాల్సి వస్తుంటుంది. ఆ బోన్ని కూడా కొంచెం షేవ్ చేయాల్సి వస్తుంటుందండి. అది చేస్తే మీ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే డాక్టర్ గారు, అసలు ఈ ఆర్థరైటిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏ జాయింట్స్ దగ్గర దేన్ని మనం కన్సిడర్ చేస్తాం? ఆర్థరైటిస్ అంటే అరిగిపోవడం అండి. బేసిక్లీ ఇట్ కెన్ అఫెక్ట్ ఎనీ జాయింట్, బాడీలో ఏ జాయింట్ అయినా. కానీ క్వశ్చన్ అది వయసు రీత్యా యూసేజ్ వలన అరగడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అట్లా కాకుండా ఏదో ఒక డిసీజ్ లాగా వచ్చి ఓకే లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీ డిఫెన్స్ సిస్టమే మన బాడీ జాయింట్స్ని తినేసే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కానీ వస్తే అది జాయింట్స్ని మెల్లగా తినేస్తూ ఉంటుంది. అది చిన్న చేతి జాయింట్స్లో నుంచి పాదాల జాయింట్స్లో నుంచి మేజర్ జాయింట్స్ లైక్ నీస్, హిప్స్, షోల్డర్, ఎల్బో, రిస్ట్, ఈవెన్ అన్ని జాయింట్స్ని అఫెక్ట్ చేస్తుంటుంది. దాన్ని మాత్రం ఎర్లీగా డయాగ్నోస్ చేసి మెడికల్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. లేదంటే పర్మనెంట్ డిఫార్మిటీస్ వచ్చేస్తే ఎక్కువ మందికి సర్జరీలు అవసరం అవుతాయి. కానీ ఇప్పుడున్న మెడికేషన్స్తో ఎర్లీ డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలు పెడితే ఈ అడ్వాన్స్ స్టేజ్ రాకుండా ఆపగలుగుతాం. అదే వయసు రీత్యా వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ అయితే అది డిఫరెంట్ అండి. అది కొన్ని మేజర్ జాయింట్లకి సర్జరీలు చేస్తుంటాం. చిన్న జాయింట్స్ని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవడం, ఇట్లా మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, మాధవి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మాధవి గారు. నాకు 37 years నుండి అంటే నేను 37 years ఉన్నప్పటి నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి నాకు. ఓకే. మార్నింగ్ టైమ్ చాలా సిక్నెస్ ఉంటుందండి, నొప్పులు ఎక్కువ ఉంటాయి. తర్వాత మార్నింగ్ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ నుండి బెటర్ గా ఉంటుందండి. ఓకే. మీరు ఏమేం టాబ్లెట్స్ వాడుతున్నారు అనేది కూడా తెలవాలండి. మీరు ఎంత అగ్రెసివ్గా మీ బాడీలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ఉంది అనేది కూడా కనుక్కోవాలి. బేసిక్ టెస్ట్లన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకోవాలి. లైక్ మీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎట్లుంది, ఈఎస్ఆర్, సిఆర్పి ఎట్లుంది, రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఎట్లుంది, యాంటీ-సిసిపి లెవెల్స్ ఎట్లున్నాయి. ఈ ఇన్ఫ్లమేషన్ మరీ అగ్రెసివ్గా ఉందంటే మేము కూడా అగ్రెసివ్గా మెడికల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా మేబీ ట్రిపుల్ థెరపీ అంటే మరి కాంబినేషన్ ఆఫ్ 3-4 డ్రగ్స్ కూడా ఇస్తుంటాం ఎర్లీ స్టేజ్లో జస్ట్ టు సప్రెస్ మీ ఇన్ఫ్లమేషన్ని. ఒకవేళ మీరు వాడే డోస్ సరిపోకపోవచ్చు. అందువల్ల ఒకసారి లోకల్గా రెగ్యులర్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్ చేసే డాక్టర్లు ఎవరున్నా కన్సల్ట్ కండి. సో ఎందుకంటే అగ్రెసివ్ మేనేజ్మెంట్ ఇనిషియల్గా ఇచ్చి మీ సిమ్టమ్స్ కంట్రోల్ అయినాక దెన్ సింగిల్ డ్రగ్స్ పైకి షిఫ్ట్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ మంగమతి గారు ఉన్నారండి. నమస్తే అండి మంగమతి గారు. నమస్తే అండి. ఎవరు అంటే మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి. ఎడం భుజం నొప్పి వస్తుందండి. హలో, చెప్పండి. ఎడం భుజం నొప్పి వస్తుందండి. తర్వాత ఎడమ కాలు కూడా కొద్దిగా తిమ్మిరిక్కినట్టు ఉంటుంది. నా వయసు 50 సంవత్సరాలండి. అదే అండి, ఇంతకుముందు మీరు ప్రోగ్రామ్ చూస్తుంటే చెప్పినట్లుగా ఒకటి మీకు షోల్డర్లో నొప్పి ఒకటే వస్తుందా లేదా స్టిఫ్నెస్ ఉందా అనేది 2 డిఫరెంట్ ఉంటాయి. నొప్పి ఒకటే ఉంటే ఇంపింజ్మెంట్ అంటాం, లేదంటే అక్కడున్న మజిల్ స్ట్రెయిన్ అంటాము. ఒకవేళ షోల్డర్ లేపలేకపోతున్నారంటే కఫ్ అక్కడున్న కండ చిరిగే ఛాన్స్ ఉంటుంది. లేదా అసలు లిఫ్టే చేయట్లేకపోతున్నారు, కంప్లీట్ జాయింట్ జామ్ అయిపోయింది, స్టిఫ్నెస్ ఉందంటే మీకు అడెసివ్ క్యాప్సులైటిస్ అదే ఫ్రోజన్ షోల్డర్ ఉండే అవకాశం ఉంది. అది ఒకసారి డాక్టర్కి చూపిండి, లోకల్ డాక్టర్కి. లేదు అంటే ఇంకా పెద్ద సెంటర్కి వద్దురు. అదే మాదిరి లెఫ్ట్ కాలు తిమ్మిర్లు అంటున్నారు, మరి చూడాలి అది బేసిక్ సప్లిమెంట్స్ విటమిన్ డి, B12 ఏమైనా డెఫిషియన్సీ ఉందా చూసుకోవాలా. లేదు అంటే నడుములో నరాల పైన ఏదైనా ప్రెషర్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రమేష్ గారు ఉన్నారండి. నమస్తే అండి రమేష్ గారు. హలో రమేష్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నడుము నుంచి ఒక సైడ్ కాలంతా లాగేస్తుంది మనం డాక్టర్. ఏమంటారు? నడుము నుంచి కిందకి అరకాల వరకు కాలంతా లాగేస్తుంది, త్వరలో నొప్పి మోకాల నుంచి. సరే, ఇంతవరకు డాక్టర్ని ఎవరిని సంప్రదించలేదా? మీకు ఎంఆర్ఐ స్కాన్ నడుము తీయాల్సి వస్తుంది. తీయించాం సార్, ఇక్కడ ఏం లేదని చెప్పారు. అరకాలంతా కిందకేసి మనం ఏదైనా కూర్చున్న పర్సన్ తెలియట్లేదు.
నడుము నుంచి కాలంతా తిమ్మిరి వస్తే మోస్ట్లీ నడుములో ఉన్న నరం పైన ప్రెషర్ ఉంటుంది. మరి ఆ ఎంఆర్ఐ స్కాన్ ఎట్లా చేశారో ఒక ఐడియా లేదు, మరి చూసిన డాక్టర్ ఎవరు. బేసిక్లీ నరం మీద ప్రెషర్ ఉంటే మాత్రం దానికి మెడికల్ మేనేజ్మెంటా లేదు సర్జికల్ మేనేజ్మెంట్ అనేది డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందండి. అది మీరు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో అలానే డాక్టర్ గారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ చిన్నగా మొదలైనటువంటి ఈ పెయిన్ తర్వాత చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉంటుంది. దీనిలో కూడా ఏమైనా స్టేజెస్ అనేవి ఉంటాయంటారా? అసలు ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? స్టేజ్ అనేది రిలేటివ్ టర్మ్ అండి. బేసికలీ ఎర్లీ స్టేజ్ల్లో జాయింట్ లైట్గా అరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా 40s 50sలో మొదలు పెడితే గ్రాడ్యువల్గా అందరికీ టైంతో పాటు అరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇబ్బందులు అనేటివి ఎంతమందికి వస్తాయనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఎవరు అగ్రెసివ్గా బాడీని ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారో, చుట్టుపక్కల ఉన్న కండరాలని స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారో వీళ్ళకి సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్న కండరాలు వీక్ ఉంటాయో, లోడ్ అంతా జాయింట్ పైన పడినప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. ఆ స్టేజ్ ఏదే అనే దాన్ని బట్టి మేనేజ్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో స్టిల్ చాలామందిలో సప్లిమెంట్స్, ఓకే, జాయింట్ కార్టిలేజ్ ఫుడ్ లాంటి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా వాడి చూడొచ్చు. రెగ్యులర్ ఫిట్నెస్ పెంచుకోవడం, లేదా మరీ ఇబ్బంది పడుతుంటే ఇంజెక్షన్స్ ట్రై చేయడం, లేదు స్పెసిఫిక్ డయాగ్నోసిస్ వచ్చింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లలో అనుకుంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయడం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం మా మిసెస్ ఆటోలో వస్తుంటే గదులు పక్కన నెక్కి పట్టిందండి, తగ్గట్లేదు డాక్టర్ గారు. ఆటోలో వస్తుంటే భుజం నొప్పి వస్తుందా? కొంచెం గుంటలు చూడండి, ఇప్పుడు నెక్కి పట్టింది, పెయిన్ కిల్లర్ చేసుకున్నా తగ్గట్లేదు సార్. ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మ్యాటర్ అవుతుందండి. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ అట్లా ఏమన్నా తీసారా లేదా చూసుకోవాలి. ఎముక దగ్గర కాదు సార్, ఎముక కింద కండల కాడ. ఓకే ఓకే, కండరం కాడ నొప్పి పడుతుంది సార్. అదే అండి, మీరు మరి ప్రోగ్రామ్ చూసారో లేదో, మేబీ ఇప్పటికి 3rd టైం నేను చెప్తున్నాను. ఎంఆర్ఐ స్కాన్ తీసి చూడొచ్చండి. రియల్గా చాలా రోజుల నుంచి 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, షోల్డర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, చెయ్యి లేపలేకపోతున్నారు, లేదా చెయ్యిలో స్టిఫ్నెస్ చాలాగా ఉంది అనుకుంటే మాత్రం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది ఎంఆర్ఐ స్కాన్. దాన్ని బట్టే ఏదైనా ఫర్దర్ చేయాలా లేదంటే మెడికేషన్స్తో తగ్గుతుందా అనేది చెప్పగలుగుతాం. నెక్స్ట్ కేఆర్ నాయుడు గారు ఉన్నారు చిత్తూరు నుంచి. నమస్తే అండి. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మోకాళ్ళు చిప్ప చేంజింగ్ గురించి డీటెయిల్స్ అడుగుదామని. చెప్పండి సార్. అంటే మోకాళ్ళు అంటే నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటాం, దాని గురించి. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలని ఫోన్ చేశారు? అంటే ఈ ఆయుష్మాన్ భవ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ Sir, monetary issue. I am not here to discuss about monetary issue, sir. మీకు ఏదైనా స్పెసిఫిక్ సర్జరీ గురించి మాట్లాడాలంటే మాట్లాడండి. ఓకే, అయితే సార్ ఎవరికి ఖచ్చితంగా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది నెసరీ? ఓకే, రైట్. ఏ వ్యక్తికైనా, ఏ మనిషికైనా బాగా జాయింట్స్ అరిగిపోయి లోపల ఉన్న కార్టిలేజ్ అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి బోన్ పైన బోన్ రాపిడ్ అవుతూ ఉండి, ఒకటి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అంతా డిస్టర్బ్ అవుతున్నాయి, వాకింగ్ డిస్టెన్స్ అంటే నడిచే దూరం రోజు రోజుకి తక్కువ అయిపోతుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిన్నప్పుడు న్యాచురల్గా దట్ ఈస్ ద స్టేజ్ సర్జరీ గురించి ఆలోచించాలి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి సర్జరీ తర్వాత. ఇప్పుడున్న టెక్నిక్స్ కావచ్చు, ఇంప్లాంట్స్ కావచ్చు, ఇంప్లాంట్ లాంగిటివిటీ పెరిగింది. ఆల్మోస్ట్ ఒకసారి సర్జరీ చేస్తే 20 to 25 years ఇన్ మెజారిటీ అవుట్ ఆఫ్ 100 more than 90% పీపుల్ విల్ హ్యావ్ మోర్ దెన్ 25 years ఇంప్లాంట్ లైఫ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇండికేషన్ అండి. బాగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిని బాగా అరిగినట్లు ఎక్స్రేలో కానీ కనపడితే సర్జరీ గురించి ఆలోచించాలండి. సో మెడికవర్ హాస్పిటల్ ఎలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉన్నాయి సార్? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికవర్లో హై అండ్ రోబో సర్జరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్స్ అన్నీ అవుతూ ఉన్నాయి, రివిజన్ సర్జరీస్ అవుతున్నాయి,
లైక్ స్ట్రైకర్ కంపెనీ మ్యాకో రోబో సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది, విచ్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఉన్న వాటిల్లో కరెంట్లీ మోస్ట్ సర్జన్ ఫ్రెండ్లీ రోబో కూడా అనొచ్చు అది. ఈ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అలానే డాక్టర్ గారు, సర్జరీ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, సో అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మెడికేషన్తో వాటిని ఎంతవరకు కట్టడి చేయొచ్చు? అంటే సర్జరీ ఇండికేషన్ ఉన్న వాళ్ళకి సర్జరీనే బెస్ట్ సొల్యూషన్ అవుతుందండి. దాంట్లో ఇంకా ఫర్దర్ డిస్కషన్ ఏముండదు. వెరీ ఎర్లీ స్టేజ్లో మెడికేషన్స్తో కంట్రోల్ అయ్యే వాళ్ళకి న్యాచురల్గా మెడిసిన్సే యూజువల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ ఆల్రెడీ బాగా అడ్వాన్స్ అయిపోయి జాయింట్స్ బెండ్ అయిపోయి నడవలేని పరిస్థితిలో ఎక్కువ దూరం నడవలేక రెస్ట్ ఆఫ్ ద బాడీ అంతా యాక్టివ్గా ఉండి ఓన్లీ మోకాళ్ళ వల్లనే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ క్వాలిటీ దెబ్బతింటుంది అనుకున్నప్పుడు సర్జరీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. నెక్స్ట్ కాలర్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అండి నాగలక్ష్మి గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో, మీ సమస్య చెప్పండి అమ్మా. మోకాళ్ళు నొప్పి వస్తున్నాయండి, ఎడప నడవలేకపోతున్నాను. రోజు మెట్టు పడుకుంటే ఒత్తిడి తగ్గుతా ఉంది. ఓకే, ఎంతమ్మా మీ వయసు ఎంతమ్మా? నాకు 69 ఏళ్ళండి. మరి డాక్టర్ని ఎప్పుడన్నా చూసి ఎక్స్రే అన్నా తీసుకున్నారా లేదా? ఏమైనా చూపించుకుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే అవి కొంచెం నరాలు ప్రెస్ అయినాయి అని చెప్పారు. మరి ఏమో ప్రెస్ అయినాయి అని చెప్పారు, పెయిన్ కిల్లర్స్ రాసిస్తున్నారు. ఓకే, అదే అమ్మా, మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మీ జాయింట్స్ బాగా అడ్వాన్స్గా అరిగినాయి. ఓకే, మీ పెయిన్ కిల్లర్స్ ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నారు, అయినా నొప్పి తగ్గట్లేదు. ఇంజెక్షన్స్ కూడా ట్రై చేసింటారు, అవి కూడా తగ్గలేదు. అంటే ఇది టైం, మీరు ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన టైము. సో నీ రీప్లేస్మెంట్ చేయించుకొని మీ లైఫ్ని మంచిగా చేసుకోవాలి అంతే. అయితే సర్జరీ తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి డాక్టర్ గారు? జనరల్గా అండి, సర్జరీ రికవరీ గురించి మాట్లాడదాం ఇక్కడ. జనరల్గా ఈరోజు సర్జరీ చేసినాక సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ నడవడం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. మోకాలు బెండ్ చేయడం, బెడ్లో కూర్చొని పెట్టడం, లేదా నీ కదిలించడం, యాంకిల్ ఎక్సైల్ చేయడం, మెల్లగా నడిపించడం, 1 or 2 డేస్లో బాత్రూమ్ వరకు తీసుకెళ్ళడం రావడం. కోర్స్ ఇది ఏజ్ బట్టి కొంచెం 1 or 2 డేస్ వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60స్లో చేసిన వాళ్ళు క్విక్గా రికవరీ ఉంటుంది, 70s 80స్లో ఉన్న వాళ్ళు నేచురల్గా కొంచెం స్లో ఉంటారు. బట్ యూజువలీ ఒక ఫ్యూ డేస్, మ్యాటర్ ఆఫ్ ఒక 5 to 7 డేస్లో వాళ్ళంతకు వాళ్ళు ఇంట్లో ఇండిపెండెంట్గా విత్ హెల్ప్ ఆఫ్ వాకర్ నడుస్తూ ఉంటారండి. కానీ సర్జరీ తర్వాత లైట్ పెయిన్స్ అనేటివి కొన్ని వారాల నుంచి కొన్ని నెలలు లైట్గా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు నేచురల్గా నీ జాయింట్ కదిలిస్తూ ఉంటాం, నేచురల్గా నొప్పి వస్తూ ఉంటుంది. బట్ అది సర్జరీ ముందు ఉన్న పెయిన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుందండి. ప్లస్ ఓవరాల్గా అలైన్మెంట్ మారడం వలన వాళ్ళ నడక స్టైల్ మారుతుంటుంది, వాళ్ళ కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మోకాళ్ళు నెప్పండి, ఒక నెల నుంచే వస్తున్నాయి. ఒక్క నెల నుంచే వస్తున్నాయా? ఓకే, అంటే మీ వయసు బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, బేసిక్లీ మీ మోకాళ్ళు అరగడం స్టార్ట్ అయినాయి, కానీ ఆ లక్షణాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. మేబీ ఇప్పుడు మీరు కొంచెం మేనేజ్ చేయగలుగుతూ ఉంటారు. మేబీ టైంతో పాటు ఇంకొంచెం ఇబ్బందులు ఎక్కువ కావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, మెల్లగా కాళ్ళు బెండ్ కావడం, దొడ్డి కాళ్ళు లాగా అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అట్లా కాకుండా మీ మోకాలు పర్ఫెక్ట్ నార్మల్ ఉన్నాయి ఎక్స్రే ప్రకారం అని అనుకుంటే మీకు ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టివ్ ఆర్థరాలజీ అంటాం, లైక్ ఈ మధ్య ఏదైనా లూజ్ మోషన్లు కావడం, వైరల్ ఫీవర్ రావడం, ఏదైనా జ్వరం లాంటిది వచ్చి దానికి రియాక్షన్గా లైక్ ఏదైనా ఇన్ఫెక్షన్, మూత్రం ఇన్ఫెక్షన్, దానికి రియాక్షన్గా ఏదైనా జాయింట్ పెయిన్స్ వస్తే అట్లాంటివి టెంపరీగా సెటిల్ అయిపోతుంటాయి మెడికేషన్స్తో. సో డాక్టర్ గారు, అసలు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సక్సెస్ రేషియో ఎలా ఉంటుందండి? బాగా అడ్వాన్స్గా అరిగిపోయిన వాళ్ళకి ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఉంటుందండి. సో అంటే కంప్లీట్ నార్మల్ని పట్టుకొని మనం సర్జరీ చేస్తే న్యాచురల్గా సక్సెస్ గురించి మాట్లాడలేము. బట్ అడ్వాన్స్గా అరిగిపోయి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 100% రిజల్ట్స్ బాగుంటాయి. అఫ్కోర్స్ లైక్ ఎనీ అదర్ సర్జరీ less than 1% కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయి.
అది పార్ట్ ఆఫ్ ద సర్జరీ అండి. ఫర్ ఎనీ అదర్ సర్జరీకి ఉన్నట్లే దీంట్లో కూడా ఉంటుంది. బట్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని మంచి పెద్ద హాస్పిటల్స్లో అంటే మంచి ఆటోక్లేవ్ మిషన్స్, మంచి స్టెరిలిటీ టెక్నిక్స్, మంచి ప్రికాషన్స్ తీసుకుని అట్లా చోట చేసుకుంటే ఆ రిస్క్స్, కాంప్లికేషన్స్ అనేటివి మినిమైజ్ చేయొచ్చండి. అందువల్ల ఎప్పుడైనా చిన్న చిన్న హాస్పిటల్స్, చిన్న వేర్ స్టెరిలిటీ, క్లీన్లీనెస్ అంటే ఆ మిషన్స్ అవన్నీ సరిగా లేని చోట చేపించుకుంటే రిస్క్ అనేది న్యాచురల్గా పెరుగుతుందండి. ఇది ఎందుకు వార్న్ చేస్తున్నానంటే ఒక్కసారి కానీ అక్కడ ఇన్ఫెక్షన్ అట్లా అయ్యిందంటే ఈ సర్జరీ తర్వాత దాన్ని రివైజ్ చేయాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడిన పని, ప్లస్ అది 2-3 స్టేజ్ల్లో కూడా చేయాల్సి వస్తుంది సర్జరీ. అందువలన ఫస్ట్ టైమే చేసుకునేటప్పుడు మంచి సెంటర్లో, బిగ్ సెంటర్లో చేసుకుంటే ఆ రిస్క్ అనేది మినిమైజ్ చేయొచ్చు. అట్లని 100% ఫుల్ ప్రూఫ్ అని నేను చెప్పను. బట్ మంచి సెంటర్లో ఇట్ హ్యాస్ బికమ్ రొటీన్ ప్రాక్టీస్లు ఉంటాయి, రొటీన్ స్టెరిలిటీ టెక్నిక్స్ ఉంటాయి, క్లీన్లీనెస్, ఎవ్రీ స్టాఫ్ వెల్ ట్రైన్డ్ ఉంటారు. సో ఒక ప్రోటోకాల్లో వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ, కాంప్లికేషన్స్ కానీ, బ్యాకప్ విత్ ఐసీయూ కేర్ కానీ ఇవన్నీ ఉంటాయి. పెద్ద సెంటర్లో లైక్ ఐసీయూ బ్యాకప్ కావచ్చు, కార్డియాక్ బ్యాకప్ కావచ్చు ఉంటాయి. కాబట్టి రిస్క్స్ అనేటివి తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి దివాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.